టాలీవుడ్ లో పాటల తూటాలు పేలుతున్నాయి. కోలీవుడ్ లో కూడా సాంగ్ సౌండ్ కి యూట్యూబ్ లో వ్యూస్ రీసౌండ్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో సర్కారు వారి పాట టీం మరో బాంబ్ తో సందడి పెంచింది. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే వచ్చే పాటలు బాక్స్ ఆఫీస్ లో సునామీని ముందే కన్ఫర్మ్ చేస్తున్నాయా? Take a look. సర్కారు వారి పాట మూవీ బ్లాక్ బస్టర్ అనేంతగా కళావతి సాంగ్ ముందే రిజల్ట్ ని తేల్చేస్తోంది. ఇంతలోనే మరో సాంగ్ తో ఫిలిం టీం సందడి పెంచింది. మ్యూజిక్ మ్యాజిక్ చేస్తే సినిమా సగం సక్సెస్ అయినట్టే. అదే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. సర్కారు వారి పాట కళావతి 90 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటే త్రిబుల్ నాటు నాటు సాంగ్ 99 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. త్రిబుల్ నాటు సాంగ్ తెలుగు వర్జనే 100 మిలియన్లను రీచ్ అవుతోంది. అదే పాట మిగతా భాషల్లోని వర్జన్ కి వచ్చిన వ్యూస్ లెక్కేస్తే 150 మిలియన్ల లెక్క దాటుతోంది. ఇక ఎత్తెర జెండా అయితే లాంచ్ చేసి ఎన్ని రోజులు కాలేదు. అంతలోనే తెలుగు హిందీ వర్జన్ల వ్యూస్ కలిపితే 14 మిలియన్లు దాటాయి. పుష్పరాజ్ మూవీ సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ ని శాసిస్తున్నాయి. అసలు ఆ సినిమా సక్సెస్ లో సగానికి పైగా పాటలదే వాటా. అంటావా సాంగ్ అయితే 204 మిలియన్ల వ్యూస్ ని, మిగతా భాషల్లో 155 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక తమిళ మూవీ బీస్ట్ లోని అరబిక్ కుత్తు పాటైతే 184 వ్యూస్ తో దూసుకెళ్తోంది. పవర్ స్టార్ భీమ్లా నాయక్ సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ తో షాక్ ఇచ్చింది. కేవలం ఒక్క భాషలో విడుదలైన సాంగ్ కి ఇంతగా వ్యూస్ రావటం సెన్సేషనే. ఏదేమైనా భీమ్లా నాయక్ సక్సెస్ లో సగం కారణం మ్యూజికే. సర్కారు వారి పాట మూవీ కూడా ఒక్క భాషలో విడుదలవుతున్న మూవీ. కళావతి పాట కూడా తెలుగులో మాత్రమే వెలిగింది. అయినా పాన్ ఇండియా సినిమాల రేంజ్ లో ఈ పాట 90 మిలియన్ల పైనే వ్యూస్ సొంతం చేసుకుంది.